హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. ఇది ఫ్రైడే వీడియో. ఫ్రైడే మార్నింగ్ పొద్దున్నే లేచి మొత్తం వాకిలన్నీ తుడిచేసుకుని గదులన్నీ తుడుచుకుని కల్లాపేసి ముగ్గు పెడుతున్నాను. ఫ్రైడే కదా అని వర్షం వచ్చేసింది మాకు. అందువల్ల ముగ్గు పెడుతున్నాను గోవాన. ముగ్గు పెట్టేసి వంటకు కావాల్సిన కాయగూరలు కోస్తున్నాను. ఇవాళ ములక్కాడ జీడిపప్పు వండుతున్నాను. అందువల్ల మిక్సీ పట్టేద్దామని ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ పట్టేస్తే టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయిపోతుంది కదా. ఇలాగ రైస్ పెట్టేసాను. లోపల రైస్ ఉడుకుతూ ఉంది. లోపల రైస్ పెట్టేశాను. ఇలా కర్రీకి ములక్కాడలు ఉడకబెడదామని ఫస్ట్ గ్యాస్ మీద ములక్కాడలు వేసాను. ఉడుకుతున్నాయి. ఇలాగ ములక్కాడలు ఉడుకుతున్నాయి. ఇలా కాయగూరలు కోసేస్తాను గోవాన. లైట్ వేసుకున్నాను. అంత చీకటిగా ఉంది కొద్దిగా, అందుకని లైట్ వేసుకున్నాను. నా శారీ ఎలా ఉంది? ఎలా బాగుందా? బయట వచ్చి వస్తే ఏమో అందా, వీడియోలో మట్టి చాలా బాగా అంటుంది. అదిగో ముగ్గు పెట్టేశాను. తులసమ్మ కాడన బయటన నీట్గా పెట్టేశాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఆర్చేసి ములక్కాయలు కూడా అయిపోయినాయి. కర్రీ వేసేస్తాం ఇప్పుడు పొయ్యి మీద. పేస్ట్ అడిగిని వేసేస్తాం. అదిగో జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు పక్కన కోసుకుని ముక్కల కింద జీడిపప్పులు పెద్ద గుళ్ళు ఇలాగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. పిల్లల్ని ఎగ్గొడదామని లేచారు. కానీ పిల్లోడు లేచాడు. ఆడు బళ్ళోకి వెళ్ళిపోయేలా ఊరికి ముందు లేచాడు. రెడీ అవ్వాడు, అన్నీ చేశాడు. కానీ బళ్ళోకి వెళ్ళలేదు. లాస్ట్గా స్కూల్కి అటు వచ్చేసి యూనిఫారం ఇప్పేసి అంతే మానేశాడు. వర్క్లు ఎక్కువైపోయి అంటున్నాడు. రాయలేకపోతున్నాడు అన్నాడు మా ఊడు. అందువల్ల ఇలా కర్రీ వేసాను. కర్రీ ఉడుతుంది. టిఫిన్ ఏమీ లేదు. తాటకాయలు ఉన్నాయి. లేకపోతే మినపట్టు ఉంది. మినపిండి వేసుకుంటాము. పిల్లలు రైస్ తినేస్తారు. వాళ్ళకి ములక్కాడ కూర చాలా ఇష్టం దానికి. అందుకని ఇలా కర్రీకి ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను. అదిగో కర్రీ. ఇలా దేవుడు దండం పెట్టుకుంటున్నాను తులసమ్మ కాడ. బట్టలు ఉన్నాయి, వాష్ చేయాలి. అవన్నీ వాష్ చేయాలి. ఇలాగన పైపు వచ్చేస్తుంది. కూర మగ్గిపోయింది. వాటర్ వేస్తాను కొంచెం లైట్గాను. అది అయిపోయాక ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఇలా పై పని అంతా చక్క పెట్టుకుని రావాలన్నమాట. పై పని అంతా చక్క పెట్టేసుకోవాలి పొద్దున్నే. ఇంకా పిల్లలు వెళ్ళిలాగన ఇల్లన్నీ క్లీన్ చేసుకోవాలి. పిల్లలు వెళ్ళిపోయాక మొత్తం వంట అయిపోయిన తర్వాత తలదూతుందని లేట్ అయిపోతుందని పిల్లాడు రెడీ అవ్వడు కానీ వెళ్ళిపోయాక మళ్ళీ బెడ్రూమ్ ఉంటుంది. అది క్లీన్ చేసుకుని నీట్గా చేసుకుని బట్టలు ఆరేసి అవన్నీ చేసి టిఫిన్ వేసుకుని అప్పుడు తినాలి. తినేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ భోంచేసి సాయంత్రం పనికి ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఇవాళ గోరింతాకు ఉంది. మొన్న తెచ్చిన మా అక్కల ఇంటికాంచి గోరింతాకు వేసుకోలేదు. ఇవాళ రుబ్బాను, వేసుకోవాలి. ఇవాళ వేసేసుకుని గోరింతాకు కొంచెంసేపు ఉంటే పర్లేదు. అదిగో బట్టలు ఆరేస్తాను. వెళ్ళి ఎక్కడికో చివరికి వెళ్ళాలి. వాన పక్క నుంచి అలాగే ఆరేసేయాలి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ చిన్న కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా వీడియో ఎలా ఉందో చెప్పండి. బాగోకపోతే ఏమన్నా మార్చుకోవాలని చెప్పండి. ప్లీజ్ చూడండి మా వీడియో. ఆరేసేసి బట్టలు ఇంక మళ్ళీ వచ్చి టిఫిన్ వేసి మతకరాలు కట్టేసి ఇచ్చేసి నేను కూడా మా పని అంతా చేసుకోవాలి. చేసుకుని కొంచెం పడుకుంటే ఇప్పుడు పొద్దున్న 5కి లేవాల్సి వస్తుంది. పిల్లలతో పని అవ్వట్లేదు. పిల్లలంతా వెళ్ళేదాకా టిఫిన్ తినడానికి కూడా వాళ్ళు వెళ్ళాక టిఫిన్ తినడానికి పని అంతా అయిపోయాక బట్టలు ఆరేసి వచ్చి అన్నీ చేయాలి. ఇంకా బట్టలు ఆరేసి ఇంకా పై పని అంతా చక్క పెట్టేసుకోవాలి. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ వీడియోస్ బాగానే ఉంటున్నాయి కానీ రీచ్ వెళ్తలేదు ఏంటోనో. అది మధ్యాహ్నం సాయంత్రానికి గోంగూర పచ్చడి చేశాను, వీడియో తీశాను. అప్లోడ్ మొత్తం అంతా తీయలేదు, కొంచెం తీసినట్టున్నాను. పచ్చడి అయిపోయాక మిక్సీ పట్టి అంతా వేసి తాలింపు వేసి తిప్పుతున్నాను. ఇలా అదిగో గోరింతాకు మిక్సీ పట్టేసాను, వేసుకున్నాం. ఇదిగో నా కాలుకి పాప కాలుకి వేసుకున్నాము. ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.